వింటర్ సీజన్ వచ్చిందంటే చాలు ఏ ఊటీయో కొడైకెనాలో వెళ్ళాలనిపిస్తుంది. కానీ నేనైతే ఇప్పుడు దాకా వెళ్ళలేదు. కానీ వింటర్ సీజన్లో వెళ్ళిన ఒక బెస్ట్ ప్లేస్ అయితే నేను ఈ వీడియోలో అయితే సజెస్ట్ చేస్తాను. అది కూడా మన తెలుగు రాష్ట్రాల్లో ఉంది ఈ ప్లేస్. ఎండ్ వరకు చూడండి. దానికంటే ముందు అయితే మీరు మంచిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ వీడియోలో మనకి మంచి ఊటీ లాంటి వెదర్ ఉండే ప్లేసు, అలాగే మంచి ట్రెక్కింగ్ స్పాటు, అలాగే మంచి సన్ రైజ్ స్పాటు, అలాగే మంచి వాటర్ ఫాల్స్, మంచి రోడ్ ట్రిప్ అన్నీ ఈ వీడియోలో ఒకే ఒక్క రోజులో కవర్ చేసుకునేలాగా సజెషన్ అయితే ఇవ్వబోతున్నాను. సో ఇదంతా మిస్ అవ్వకుండా ఉండాలంటే మీరు ఎండ్ వరకు చూడాల్సిందే అండ్ నా ఎక్స్పీరియన్స్ని తెలుసుకోవాల్సిందే. సో మేము ఈ ప్లాన్లో ఎలా ఎగ్జిక్యూట్ చేసామో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఈ ప్లాన్లో సన్ రైజ్ స్పాట్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనం వైజాగ్ అనకాపల్లి నుంచి ఎర్లీ మార్నింగ్ 1:30 AM ఆర్ 2 AMకి మనం అయితే స్టార్ట్ అయిపోవాలి. ఎందుకంటే అక్కడి నుంచి మనకి దగ్గర 3 hours అయితే జర్నీ పడుతుంది. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నామో ఎక్స్ప్లెయిన్ చేయలేదు కదా. మీ గూగుల్ మ్యాప్స్లో వంజంగి అని లొకేషన్ పెట్టుకొని వైజాగ్ ఆర్ అనకాపల్లి నుంచి మీరైతే స్టార్ట్ అయిపోవాలి. సో మీరు వైజాగ్ సైడ్ వాళ్ళు కాకపోతే ఖచ్చితంగా మీరున్న లొకేషన్ నుంచి ముందుగా వైజాగ్ చేరుకొని అక్కడి నుంచి ఈ ప్లాన్ అయితే ఎగ్జిక్యూట్ చేయాలి. దగ్గర 120 kilometers అయితే మనం జర్నీ చేయాల్సి వస్తుంది. ఆ టైంలో టెంపరేచర్ ఎంత ఉంటుంది తెలుసా? 12 degrees కన్నా తక్కువ, 10 degrees ఉండొచ్చు, 9 degrees ఉండొచ్చు. సో దానికి తగ్గట్టు మీరు స్వెటర్లు ఇవన్నీ బాగా సెటప్ వేసుకొని వెళ్ళాలి. నా గెటప్ ఎలా ఉందో ముందుగా మీరే చూస్తారు. అయితే ఈ వంజంగి అనేది మనకి పాడేరు ఏరియాలో ఉంటుంది. అక్కడ గ్రామదేవత మోదకొండమ్మ అమ్మవారు. ఆ పాదాలున్న టెంపుల్ మనకి వంజంగికి 30 minutes ముందే వస్తుంది. సో అక్కడైతే ఒకసారి ఆగి దర్శనం చేసుకొని మీరైతే వంజంగికి మళ్ళీ స్టార్ట్ అయిపోవచ్చు. చాలా చల్లగా ఉంది. మొత్తానికైతే మనం వంజంగికి 4:30 to 5 మధ్యలో చేరుకునేలాగా చూసుకోవాలి. వన్స్ వంజంగి లొకేషన్కి చేరుకున్న తర్వాత అక్కడ నుంచి పార్కింగ్కి వెళ్లే దారిలో టికెట్ అయితే తీసుకుంటారు. 50 rupees per person. చూసారా నా అవతారము? మొత్తం స్వెటర్, హెయిర్ క్యాప్, చేతి గ్లౌజులు అన్ని వేసేసుకున్నాను. ఎందుకంటే అక్కడ టెంపరేచర్ మేము వెళ్ళినప్పుడు 12 degrees అయితే ఉంది. ఆ టైంలో జనాల డెడికేషన్ చూడండి ఎంతమంది ఉన్నారు అసలు. అక్కడ పైకి బైక్స్ వెళ్తున్నట్టు కనిపిస్తున్నాయి కదా, ఆ పాత్లోనే మనం కూడా వెళ్ళాలి. కార్స్ ఉన్న వాళ్ళు, ఆఫ్ రోడింగ్ చేయలేని వాళ్ళు ఇక్కడే ఆగిపోతారు. కానీ మనం అంత దూరం వెళ్ళడానికి మనకి ఆటోస్, జీప్స్ అవైలబుల్గా ఉంటాయి. పర్ పర్సన్ 100 rupees ఛార్జ్ చేస్తారు. అది కూడా 2 kilometers వెళ్తుంది. రోడ్ ఎక్కడ దాకా మంచిగా ఉందో అక్కడ వరకు ట్రాన్స్పోర్ట్ అయితే ఉంటుంది. అక్కడి నుంచి మనం మొత్తం ట్రెక్కింగ్ చేసుకుంటూనే వెళ్ళాలి. ఆ ఎర్లీ మార్నింగ్ చీకట్లో ఆ చలిలో ట్రెక్కింగ్ చేస్తే ఉంటుంది, మామూలుగా ఉండదు. లైట్లు అయితే ఉండాలి కాబట్టి నేను ఎక్స్ట్రాగా ఒక లైట్ తెచ్చుకున్నాను. ఫోన్లో మళ్ళీ ఛార్జింగ్ అయిపోతుంది అని చెప్పేసి. సో మనమైతే మనకు తెలియకుండానే ఆ చీకట్లో అలా ఒక కొండ అయితే ఎక్కేస్తూ ఉంటాము. ఎక్స్పీరియన్స్ అయితే మామూలుగా ఉండదు. వెళ్ళేటప్పుడు మీకు ఎలాగో పాత కనిపించదు కాబట్టి, వచ్చేటప్పుడు వెలుగు వచ్చేస్తుంది కాబట్టి అప్పుడు మీ రోడ్డు ఏది ఎక్కారా ఏది దిగారా అప్పుడు క్లియర్గా కనబడుతుంది మీకు. అండ్ దగ్గరికి వెళ్ళే కొద్దీ మనకు నోరూరిస్తూ ఇలాంటి ఐటమ్స్ కూడా అమ్ముతూ ఉంటారు. వాటర్ బాటిల్స్, బిస్కెట్స్, ఇట్లాంటి చికెన్, మ్యాగీ అన్నీ ఉంటాయి. మీకు కావాల్సింది మీరైతే మంచిగా తినేయచ్చు. సో చూడండి, మనమైతే ఆ చివరి నుంచి ఇప్పుడు ఈ కొండ మీదకి అయితే ఎలా ఎక్కుకుంటూ వెళ్తున్నాము. మనకు అర్థం కాదు వెళ్ళేటప్పుడు ఎట్లా వెళ్తున్నాం ఏంటి అని. మార్నింగ్ సన్ రైజ్ స్టార్ట్ అవబోతుంది అనమాట. అందుకని లొకేషన్ అయితే అలా కనబడుతుంది. మస్ట్ విజిట్ సన్ రైజ్ స్పాట్స్ లో ఇది కూడా ఒకటి. ఇదైతే మీ లిస్ట్ లో పక్కా పెట్టుకోండి. వంజంగి పాడేరులో ఉంది, ఆంధ్రప్రదేశ్ లో. సో ఇదైతే అస్సలు మిస్ అవ్వకండి. మనం ఎంత హైట్ లో ఉంటామంటే మొత్తం కొండలు కనిపిస్తాయి, పాల సముద్రంలా కనిపిస్తుంది మొత్తం వ్యూ అంతా. ఎందుకంటే అవన్నీ మేఘాలు అంత హైట్ లో ఉండడం వల్ల మనం మేఘాల పైకి వచ్చి మేఘాలను అయితే చూడడం జరుగుతుంది. ఆ టైంలో సన్ రైజ్ జరుగుతుంటే ఆ వ్యూని మనం ఎప్పటికీ అయితే మర్చిపోలేము తెలుసా. మనం అంత ఎర్లీ మార్నింగ్ నిద్రని చెడగొట్టుకొని అంత చలిలో వచ్చి చూసిన దానికి వర్త్ అసలు. సో మాకైతే మేము వెళ్ళినప్పుడు సన్ రైజ్ అరౌండ్ 6 to 6:30 ఆ టైంలోనే మాకు సన్ రైజ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా అందరూ ఫొటోస్, వీడియోస్ అసలు నాన్ స్టాప్ గా తీస్తానే ఉన్నారు. ఆ వ్యూ అంతా అయిపోయి ఫోటో సెషన్ అంతా అయిపోయేసరికి మనకి దగ్గర 7 అవుతూ ఉంటుంది. అప్పటికే మనకి చిరాకు వచ్చేస్తుంటుంది. ఎందుకు తెలుసా? సన్ రైజ్ ఆల్రెడీ అయిపోయి సన్ మీదకి వచ్చేస్తుంది. మనం చాలా హైట్ లో ఉన్నాం. ఆ ఎండ అంతా ఫేస్ మీద కొట్టేస్తూ ఉంటది అనమాట. ఇంకా అందరూ కిందకైతే దిగడం స్టార్ట్ అవుతారు. చూస్తున్నారు కదా, ఈ కొండ కాకుండా మనకు ఆపోజిట్ లో 2 కొండలు ఉన్నాయి. అవి కూడా ఎక్కేస్తారనమాట చాలా మంది పీపుల్. అందరూ అటు వెళ్తే మనం ఎందుకు ఇటు వెళ్ళాలి, మనం ఇటు వెళ్ళి చూద్దాం సన్ రైజ్ అని చెప్పేసి అది కూడా ఎక్కేస్తారు. చూడండి జనాలు ఆ కొండ మీద చీమల్లాగా ఎలా కనిపిస్తున్నారు. మీరు ఏదైతే కొండలు పాతు చూస్తున్నారో ఇదంతా మనం చీకట్లో ఎక్కుకొని వచ్చాం. మనకు తెలియని కూడా తెలియదు ఇదంతా ఎక్కుకొని వచ్చామని చెప్పి. అప్పటికి సన్ రైజ్ ఆల్రెడీ అయిపోయింది కాబట్టి టెంపరేచర్ కొంచెం బాగానే ఉంటుంది. అంత చలి అయితే ఏదు. ట్రెక్కింగ్ అంటే ఏదో యంగ్స్టర్సే వస్తారు, వయసులో ఉన్న వాళ్ళకే ట్రెక్కింగ్ అని అనుకుంటాము. కానీ ఆ రోజైతే వంజంగి కొండ మీద ఎక్కడానికి కొంచెం ఏజ్ ఉన్న ఆంటీలు, ముసలి వాళ్ళు కూడా వచ్చారు. ఓర్ నాయన వీళ్ళకేంది ఇంత డెడికేషన్ అని అనిపించింది. నిజంగా ఎవరైనా వెళ్ళొచ్చు ఈ ట్రెక్కింగ్కి. అలా అని ఛాలెంజింగ్గా లేదు, ఎవరైనా వెళ్ళిపోతున్నారు కదా వెళ్ళిపోవచ్చు ఈజీగా అని అనుకోకండి. ఎక్కేటప్పుడు దోలు తీరిపోయిద్ది. సో నేను ఇందాక చెప్పినట్టు అక్కడ ఫుడ్ కూడా దొరుకుతుంది. మనకి మ్యాగీ ఐటమ్స్, లేకపోతే చికెన్ స్టిక్స్, లేదంటే ఎనర్జీ డ్రింక్స్ ఇలాంటివి కొన్ని దొరుకుతూ ఉంటాయి. మీరు
మీరైతే ఒకవేళ ఆకలిస్తే శుభ్రంగా అక్కడ లాగించేయచ్చు. ఈ రూట్ చూడండి, ఇది మనం మార్నింగ్ టార్చ్ లైట్ వేసుకొని ఎక్కుంటూ వచ్చాం కదా, అదే రూట్ ఇది. అండ్ ఇక్కడ క్యాంపింగ్ కూడా చేస్తూ ఉంటారు. అబ్బో చాలా గట్టి హృదయం అనిపించింది. ఆ నైట్ ఆ చిల్ వెదర్లో ఎట్లరా బాబు ఉంటారని అనిపించింది. సో మనం కిందకు వచ్చేటప్పుడు కనిపిస్తున్నాయి కదా జీప్స్, సో ఇలాంటివే ఉంటాయి అనమాట. ఎందుకంటే ఇదంతా ఆఫ్ రోడింగ్ ప్లేస్ కాబట్టి దానికి ఎలాంటి టైర్లు ఆటోలు అయితేనే బాగా మనకి వస్తాయి. కొంచెం మధ్యలో ఇలాంటి కొండల లొకేషన్ వస్తుంది, ఇక్కడైతే ఆగొచ్చు, చాలా బాగుంటాయి ఇక్కడ వ్యూస్. మనం అలా కిందకి వెళ్తూ అలాంటి వ్యూస్ ఎన్నెన్నో చూడొచ్చు. ఎందుకంటే నేను చెప్పాను కదా మనం మేఘాలు పైకి ఉన్నాము, సో ఎటు చూసినా కూడా మేఘాలు అలా సముద్రంలా కనిపిస్తూనే ఉంటుంది. దిగేటప్పుడు అయితే పక్కా నీరసం వచ్చింది, ఎందుకంటే మనం ఎర్లీ మార్నింగే లేసి స్టార్ట్ అయ్యి ఏమీ తినకుండా అదో రకంగా ఉంటుంది పొద్దున్నే. మనం మొత్తానికి అయితే సన్ రైజ్ ఫినిష్ చేసుకుని పార్కింగ్ అయితే వచ్చేస్తాం. ఇప్పుడైతే ఒక మ్యాజిక్ జరుగుతుంది చూడండి, మనమైతే కొండ దిక్కుంటూ వెళ్తున్నాం. అంటే అర్థం ఏంటి, మనం ఆ మేఘాల్లోకి వెళ్తున్నాం అనమాట. సన్ రైజ్ తర్వాత ఎండ రావడం వల్ల కొండ మీద వేడిగా అనిపిస్తుంది. సరే అని మనం కిందకు వచ్చేసరికి మళ్ళీ చలేస్తుంది అనమాట. ఈ ఎక్స్పీరియన్స్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఇదంతా కూడా పాడేరు అనే ప్లేస్. మేమైతే ఇంటి దగ్గర నుంచి బ్రేక్ఫాస్ట్ తెచ్చుకున్నాము. ఇలా వెదర్లో రోడ్డు సైడ్ కాపుకొని మనం తెచ్చుకుని తింటే ఆ మజాయే చాలా వేరుంటుంది. అందులోనూ నేనైతే ఈ పోర్టబుల్ స్టవ్ కూడా క్యారీ చేశాను. అండ్ చిన్న గిన్నె పాలు ఇవి కూడా తెచ్చుకొని మంచిగా కాఫీ కాసుకొని తాగాం. వేడి కాఫీ. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ఫినిష్ చేసుకొని మేము ఎక్కడికి వెళ్తున్నాం అని అనుకుంటున్నారు. ఇప్పుడు ఎలాగో మంచి సన్ రైజ్ ట్రెక్కింగ్ అంతా అయిపోయింది కాబట్టి చల్లగా చిల్లుగా మంచి వాటర్ ఫాల్స్ కి అయితే వెళ్ళిపోతున్నాము. అదే కొత్తపల్లి వాటర్ ఫాల్స్. ఇక్కడ చక్కగా మంచి పార్కింగ్ ఏరియా ఉంటుంది. అండ్ ఇక్కడ తినడానికి కూడా కొన్ని ఐటమ్స్ దొరుకుతాయి. కానీ ఇలాంటి ఏరియాస్ లో ఏంటంటే నార్మల్ది కొంచెం డబల్ రేట్లు అమ్మడము అలా ఉంటుంది. సో అలాంటిది ఓకే అనుకుంటే మీరు అయితే అక్కడ కొనుక్కొని తినేయచ్చు. ఇలాంటి ఏరియాలో మనకి మోస్ట్లీ ఈ చికెన్ స్టిక్స్, బొంగులో చికెన్ ఇలాంటివి బాగా అమ్ముతారు. రేట్లు కూడా ఎక్కువ ఉంటాయి. మేము వెళ్ళినప్పుడు అయితే ఇంకా రెనోవేట్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఏంటంటే మనం చక్కగా వాటర్ లో కూడా దిగొచ్చు. సో ఒక పెయిర్ ఆఫ్ క్లాత్స్ మీరు పార్కింగ్ ఏరియా నుంచే తీసుకొని అయితే వెళ్ళొచ్చు. అండ్ టికెట్ ప్రైస్ వచ్చేసి అడల్ట్స్ కి అయితే 60 రూపీస్, చిల్డ్రన్ కి అయితే 30 రూపీస్. ఇక్కడైతే వాటర్ ఫాల్ ఎలా ఉంటుంది తెలుసా, లెవెల్ వైజ్ ఉన్నట్టు ఉంటుంది అనమాట. సో ఆ లెవెల్ వైజ్ మనకి స్టెప్స్ ఉంటాయి. సో ఆ స్టెప్స్ దిక్కుంటూ మనం కింద వరకు అయితే నడుచుకుంటూ వెళ్తాం. ఈ స్టెప్స్ దిగుతూ ప్రతి బెండ్ దగ్గర మనం అయితే ఇలా వ్యూస్ అయితే చూసుకుంటూ వెళ్ళొచ్చు. చూసారుగా మనం కింద వరకు అయితే నడుచుకుంటూ వచ్చాము. ఇదే లాస్ట్ పాయింట్. ఇక్కడే మనం దిగడానికి స్కోప్ ఉంటుంది, మధ్యలో ఎక్కడ మనం దిగడానికి స్కోప్ ఉండదు. సో కింద వరకు వచ్చేస్తే ఇక్కడైతే మనం వాటర్లో దిగి మంచిగా ఆడుకోవచ్చు. ఆ నీళ్ళు ఎంత చల్లగా ఉంటాయి తెలుసా, అంత చల్ల నీళ్ళలో ఇట్లా బట్టలు ఇప్పుకొని ఎట్లా స్నానం చేస్తున్నారా బాబు అనిపించింది. నాకు కాలు పెడితేనే నాకు ఇట్లా ఫ్రీజ్ అయిపోయినాయి. ఈ ఎక్స్పీరియన్స్ అయితే చాలా చాలా బాగుంటుంది. మొత్తానికి అయితే అక్కడ టైం స్పెండ్ చేసి మళ్ళీ పాడేరు సైడ్ లొకేషన్ కి స్టార్ట్ అయిపోయాము. చెప్పాను కదా పాడేరులో గ్రామ దేవత మోదకొండమ్మ అమ్మవారు. నేను స్టార్టింగ్ లో పాదాల దగ్గర దర్శనం చేసుకోవచ్చు అన్నాను కదా. సో ఆ దేవత మెయిన్ ఆలయంలో కూడా మనం దర్శనం అయితే చేసుకోవచ్చు. ఆ పాదాలు ఉన్న ప్లేస్ వేరే అండ్ ఇది వచ్చేసి వేరే అనమాట. సో ఇక్కడైతే దేవతను మనం దర్శనం చేసుకోవచ్చు. ఇంకా పాడేరు ఏరియాలో వచ్చేసి మనకి వంజంగి అండ్ కొత్తపల్లి వాటర్ ఫాల్స్ చాలా ఫేమస్. అండ్ మనం లంబసింగి కూడా కవర్ చేయొచ్చు. లంబసింగి కూడా వంజంగి లాగే ఉంటదంట. సన్ రైజ్ టైంకి వెళ్తేనే బాగుంటుందని చాలా మంది అన్నారు. ఇప్పుడు మనం వెళ్ళినా కూడా మొత్తం సన్నీగా ఉంటది, ఏం బాగోదన్నారు. అందుకని చెప్పి మేమైతే ఇంటికి రిటర్న్ అయిపోతున్నాము. వెళ్లే దారిలో ఇలాంటి ఎస్టేట్ ఒకటి కనిపించింది. చిన్న పర్మిషన్ తీసుకొని లోపల పెప్పర్ ఫీల్డ్స్, కాఫీ ఫీల్డ్స్ అయితే వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసాం. మరి ఎందుకురా అంత కంగారు పెట్టిస్తున్నావు నువ్వు? ఫోటోలోకి వచ్చి ఏదో చేస్తున్నాం మేము. వావ్, వాట్ అ బ్యూటీ. नो व्हाट इज दिस इज अ कॉफी का सीड्स है. हमें इसे తెంపకూడదు है बट वी कैन टेम्पीफाई. या अच्छा బ్రాంచెస్. ఎవరు చూడకపోతే హ్యాపీ. దొబ్బేసాను నేను. ఆహా వావ్. ఇంకా అక్కడ ఇలాంటి వేషాలు వేసుకుంటూ అలా టైం పాస్ అయితే చేసేసాము. ఇంక ఇక్కడ నుంచి మేమైతే రిటర్న్ అయిపోయాం. ఇంకో వ్యూ పాయింట్ ఒకటి చూద్దాం అనుకున్నాం, డల్లాపల్లి వ్యూ పాయింట్ అని చెప్పేసి. మేము వెళ్దాం అని అనుకున్నాం కానీ ఆ ఏరియా అంత బాగోదు, అమ్మాయిలు కదా మీరు వద్దు అన్నారు. సో ఒకవేళ మీరు వెళ్తే కనుక కింద కమెంట్ చేయండి. వెళ్ళకపోతే వెళ్ళడానికి ట్రై చేయండి, ఆ ప్లేస్ కూడా చాలా బాగుంటుంది అంట. అండ్ మీరు అక్కడికి వెళ్ళడం కొత్త అయితే రిటర్న్లో వచ్చేటప్పుడు మాడుగుల హల్వా కొనుక్కోవడం మర్చిపోవద్దు. ఇది చాలా ఫేమస్ ఆంధ్రాలో. ఆంధ్ర వాళ్ళకి చాలా మందికి తెలుస్తుంది, వైజాగ్ సైడ్ ఉండే వాళ్ళకి. మీరు ఒకవేళ కొత్తగా ట్రై చేసేది ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి.
సో ఇదండి వన్ డేలో మంచిగా ఈ ట్రిప్ ఎలా కవర్ చేసుకోవాలనేది నేనైతే చాలా క్లియర్గా చెప్పానని అనుకుంటున్నాను. ఇంతకంటే క్లియర్గా ఇంతకంటే డీటెయిల్గా నేను ఇంకో వీడియో చేశాను. సో అదే ఫస్ట్ వీడియో అన్నమాట. లాస్ట్ ఇయర్ మేము వెళ్ళినప్పుడు ఆ వీడియో అప్లోడ్ చేశాను. ఈ ఇయర్ వాళ్ళు ఎవరైనా మిస్ అయి ఉంటారేమో అని చెప్పేసి మళ్ళీ వింటర్ సీజన్ కదా అని చెప్పేసి నేను ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. దాని లింక్ కూడా కింద కమెంట్స్లో పెడతాను, వెళ్ళైతే చెక్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.